నరేష్ క్యూట్ గా ఉన్నావు. మహామంత్రి మన గురించి రాజ్యంలో ఏమనుకుంటున్నారు? 0.2 శివగామి అనుకుంటున్నా. రాజ్యంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా చెప్పు. దున్నపోతులు దాడి చేసి పంటలు మొత్తం నాశనం చేస్తున్నాయి తల్లి. దీనికి నా కొడుకు ఒక్కడే కరెక్ట్. చెప్పండి చెప్పండి రాజమా. వద్దు నాన్న, భీముల నుండి వచ్చి మరి కొడతారు. సరే ఎందుకమ్మా పిలిచావు, ఏంటి విషయం? మన రాజ్యంలో సమస్యలు ఉన్నాయి నాన్న. మహామంత్రి, తూర్పు దిక్కున ఉన్న ఉద్యానవనం తల్లి. తూర్పు దిక్కున ఉన్న ఉద్యానవనంలో ఉదయం 6 గంటలకి కాపలా కాయాలి. ఎందుకమ్మా కాపలా కాయను? బాగా బలిసిన దున్నపోతులు. ఎవరు చెప్పాడు? రోజు ఉదయం పూట వాకింగ్ వెళ్తాను నేనే అక్కడ. ఉదయం పూట వాకింగ్ వెళ్తే దున్నపోతులు ఏవో యువరాజు ఏవో తెలియదురా నీకు? ఒరే నీచుడా, నా కొడుక్కి దున్నపోతుకి తేడా తెలియదురా? నా కొడుకు దున్నపోతులా ఉన్నాడంట. ఆడు ఒకసారి అన్నాడు, నువ్వు 3 సార్లు అనుకో. అమ్మా కొడుకు ఖాళీగా ఉంటున్నాడు, ఎందుకు పనికిరాడు అంటున్నావు? 2 రోజుల్లో చూడు రాజ్యాన్ని విస్తరిస్తా. వద్దు నాన్న. ఏంటమ్మా కొడుకుకి కథన రంగంలో దింపే అవకాశం ఇవ్వా? కథన రంగం అంత మొనగాడి వాళ్ళ నువ్వు ఏమన్నారా నువ్వు? బొగడానా? అంత మొనగాడి నువ్వు. అమ్మా నీ కొడుకునమ్మా. సరే సరే ఎందుకు పిలిపించారు అసలు విషయం చెప్పండి. మహారాజా, నీ కోసం మంచి సంబంధములు చూస్తిని. ఎవరు? ఈవిడ వాల్తేరు మహారాణి రశ్మి మహారాణి. వాల్టేరు మహారాణి రష్మిని చేసుకున్నా అంటే పక్కనే చిన్నవాల్టర్ మెంటల్ హాస్పిటల్ ఉంటుంది, అందరూ తోసి దొబ్బుతారు. ఆల్రెడీ ఒక 7 సంవత్సరాల నుంచి పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు. నాన్న, నీకు ఫోటోలో చూపిస్తే నీకు నచ్చట్లేదు, నిజంగా తీసుకొచ్చి మరి చూపిస్తా. పిలిపించండి అమ్మా. ఎవరక్కడ? ఏ దొన్నపోతికి సెట్ అయిన అమ్మాయి వచ్చింది. నువ్వు రాజ్యంలో పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు, జల్లికట్టు ఆడిద్దాం అనుకుంటున్నావా? మేడ్ ఫర్ ఈచ్ అదర్. వాళ్ళకి ఏముందమ్మా, 4 అక్షంతలు వేసి వెళ్ళిపోతారు. జీవితంతో కాపురం చేయాల్సింది ఎవడు? చూడండి రాజమాత, ఏంటి? నాకు ఈ వివాహం ఇష్టం లేదు. పోవే. ఏంటమ్మా ఇలాంటి దద్దోజుని మొక్కలు తీసుకొచ్చి నాకు అంటగలుగుతావా? నువ్వు రాజ పర్యటనకి వెళ్ళు. చెప్పండి వద్దు నాన్న. రాజమత్ రేపే నేను రాజ్య పర్యటనకి వెళ్తాను. మారు వేషంలో వెళ్ళి ఎలాగైనా సరే నాకు పోలిన అందగత్తిని తీసుకొస్తా. భీమవరం నుండి సైకిల్ వేసుకొని వచ్చి మరి తత్తారు. నిజంగా బాగుంది. భీమవరం తప్ప మిగతా అన్ని ఏరియాలు కవర్ చేస్తాను, నువ్వు వెళ్ళిపో చెప్తాను. గుంటూరు కూడా కావాలా? వద్దు అమ్మా. 30 దినములు గడిచేసరికి ఒక అందమైన అమ్మాయితో వచ్చి రాజ్యంలో అడుగు పెడతా. మహారాజా, ఇందాక మీ జాతకం చూశాను, అది మామూలు జాతకం కాదు. ఏది ఏయు? ఓ బట్సాహా. ఆ పడ్డ గవ్వను చూసావు కదా, ఆ గవ్వను పట్టుకొని తూర్పు దిశగా వెళ్ళావనుకో, అక్కడ దేవకన్యలు ఉంటారు. వాళ్ళని పెళ్లి చేసుకున్నావు అనుకో, నీ రాజ్యం మొత్తం మారిపోతుంది. నీ గవ్వలు నువ్వు తీసుకొని బయలుదేరు. ఓకే. అమ్మా ఈ అదవ తూర్పు దిక్కు అన్నాడు, మణికొండ వెళ్ళిపోయింది, నార్సింగ్ వెళ్ళిపోయింది, 7 రూపాయలు చేసేసాడు. అమ్మా కాసేపు నిష్క్రమించేద్దాం. నిన్నటి దాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా. చూసారా, కరోనా కాలంలో ఈవెంట్లు లేక ఆర్టిస్టులు అడవుల్లో ప్రదర్శనలు చేసుకుంటున్నారు. నాదా, నువ్వు అక్కడ ముట్టుకున్నావు కదా, నేను శాప విమోచన అయ్యాను. ఏమో ఆల్రెడీ శాపం పెట్టిన దానిలో ఉన్నా, నీకు శాప విమోచన అవడం ఏంటి? అది కాదు నాదా, నువ్వు నన్ను ముట్టుకున్నావు కదా, నేను పులకరించిపోయాను, పరవశించిపోయాను. ఇప్పుడు నీ దాన్ని, నీ ఇష్టం. ఒక 5 కిలోమీటర్లు ఎక్కడైనా హైవే ఉందా? పోయి అటు వెళ్ళాల్సింది, ఇటు వచ్చావు ఎవరని? నాదా, అసలు నా గురించి ఏమనుకున్నావు? రంభా, ఊర్వశి, మేనక నా గురించి ఏమనుకుంటారు తెలుసా? అని ఉంటారు. ఇంద్రుడు నా కోసం తపస్సు చేస్తాడు తెలుసా? ఏమే ఇంద్రా సినిమాకి టికెట్లే దొరకవు నీ ముఖానికి, నీకు ఇంద్రుడు తపస్సు చేశాడా? పాపా అంటే ఈ కట్టె కావాల్సిందేనా? నేను కాల్చడం ఏంటి, ఆల్రెడీ సగం ఖాళీ ఉంది కదా కట్టే. భగవంతుడా, నాదా, నువ్వు నాకు శాప విమోచన చేసావు. నేను శాప విమోచన చేశాను. ఏదో విరేచనలు అవడానికి టాబ్లెట్ ఇచ్చినంత ఈజీగా చెప్తావేంటి? యు ఇన్సల్ట్ మీ. నాదా, నీ దేవకని మామూలుగా నేను కాదు. ఏమే నీ బొచ్చు ముఖం మీద ఉందా నెత్తి మీద ఉందో కూడా తెలియట్లేదు. ఆ బొచ్చులో ముఖమే కనిపించట్లేదు. ప్రపంచంలో నిన్ను ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా? నన్ను ఎందుకు స్మరించావు? నన్ను ఎందుకు ముట్టుకున్నావు? నన్ను శాప విమోచన ఎందుకు చేసావు? ప్లీజ్ నాదా. పిలువకురా
అలుగకురా నలుగురిలో నన్ను ఓ రాజా పలుచన సలుపకురా. స్వామి నాకు జీవితాన్ని ఇచ్చారు. ఎన్నో సంవత్సరాలుగా శిల్పంలో ఉన్న నాకు శాప విమోచన కలిగింది. రండి మీ పాదదాసుని ఆ చేసుకోండి. పాదం మాత్రం పట్టుకో. ఎల్లండి మహారాజు, ఎల్లండి మహారాజు. ఏమే తల్లి కూతుర్లు ఇద్దరు రోడ్డు మీద అడవిలో నేనేదో తిరుగుతుంటే వచ్చి నాయకులు పడతారా? పోండి. యువరాజా అంటే అంటే నా చెయ్యి స్పర్శ కోసం కొన్ని కోట్లాది మంది అబ్బాయిలు అమ్మాయిలు చూస్తూ ఉంటారు. రండి నన్ను మీ దానిని చేసుకోండి. నా వల్ల శాప విమోచన అంటే ఆల్రెడీ శాపం పెట్టిన మొక్కలు మీరును. దీనికి ఏంచి ముఖం ఎక్కడుందో తెలీదు. అసలు నీ దాంట్లో ఒక రూపమే లేదు. స్వామి ఇంకొకసారి సోమి స్వామి అని చెప్పి గేదెలతో అవుతున్నట్టు మీదకి వచ్చామంటే మూతు పళ్ళు రాలిపోతాయి. అమ్మా ఏంద్రయ్య తూర్పు దిక్కుకి వెళ్ళమంటే జగన్మోహన్ సినిమాలో దెయ్యాలు పడ్డాయి. ఈ నవయవ్వన కుసుమ కోమల సుందరాగిని ఇలా టచ్ చేసి నన్ను మనిషిగా మార్చిన ఓ మహనీయ, నన్ను పెళ్లి చేసుకోవా? ఇదేదో ముందే ఫోన్ చేసి ఉంటే బాగుండుగా. ఆయన ప్రతి ఒక్కడికి ఏదో లోపం పెడతాడంట. ప్రింటింగ్ మిషన్ లాట్ అయ్యి మూతి మీద గుద్దాడు. యువరాజా కోరి వచ్చినటువంటి వనితిని చులకని చేస్తున్నావు. ఎంతకెంత అనుభవిస్తావు నువ్వు? ఏంటి అనుభవించేది? మీ నిజంగా మీ దగ్గర అంత శక్తులుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఇది మంత్రం వేసి దండలు రప్పించండి. ఒక్క నిమిషం. ఇప్పుడే నా మంత్రశక్తులతో ఆ దండలు రప్పిస్తాను. ఓం భీం ట్రక్లైన్ బిస్కియా. చూసావా? ఏవే నిజంగా దండలు ఆకాశం నుంచి వచ్చాయి లేకపోతే పైన నీళ్ళగా పోతుంది అది పడేసింది? అది నీకెందుకు, ముందుకు ఏలుకోనను. మరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా అవునతనే అవునతకి. ఏవే మీరు రత్నాచల్ ఎక్స్ప్రెస్ లో తిరుగుతూ ఉంటారు కదా, ఎంత లాక్డౌన్ టైంలో ట్రైన్ లాపేస్తే మాత్రం నా వెనకాల పడతారే మీరు ఇలా కొట్టినప్పుడే నాకు డౌట్ వచ్చింది. మహారాజా మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తాడు. సరే అయిపోయింది, అది అయిపోయింది. రండి అత్తగారిని పరిచయం చేస్తాను. అమ్మా చూసావా ఎవరు వచ్చారు? రత్నాచల్ గరీబ్ రథ్ జన్మభూమి. కోడలంటావు ఏరి? ఇదిగా మా దేవకన్యలు. ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలిగా, వెళ్ళి తీసుకొని రండి. దీర్ఘ సుమంగళి భవ. ఏంట్రా దీర్ఘ సుమంగళి బావా? వాడు మా ఇంట్లో పనిచేసే మహామంత్రి, వాడి ఆశీర్వాదం తీసుకుంటాడు. ఈయన మా జనకుడు అంటే పితామహుడు. నా కూతుర్లను నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి పాచికలేసి నేనే పంపించాను రాజా. వీడు గవ్వలేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. నా గవ్వలు పగులుతాయి. నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమా ఎవరు ఉంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి అమ్మో. మేడం మీకు ఏ సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటా. ఎలా ఉన్నాయా? సెల్ఫీ లేదు. ఎలా ఉన్నాయా? మేడం ఈ బాడీ గార్డ్ మీ పక్కన ఉంటుండగా మీ మీద ఏ కూరవాలి? How sweet. I like it. అడ్లేకండి మేడం, నేను చూసుకుంటాను మేడం. అలా టైం ఎంత? మధ్యాహ్నం 1 గంట అయింది. 1 గంట దాకా కుర్రోళ్ళు నిద్రపోతారా? నీ తోటి పిల్లలందరూ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటుంటే ఇంజనీరింగ్ చదివి నువ్వు ఇంజనీరింగ్ చదవమన్నా కూడా చదివా, దొబ్బింది కదా ఎగ్జామ్. నీ తోటలందరూ పాస్ అయ్యారు కదా. నేను కూడా నా ముందు దాంట్లో చూసి కాపీ కొట్టా. కాపీ కొడితే ఎందుకు బాగా చెప్పావరా? ఏముంది అది ఎంపీసీ నాది బైపీసీ. మీకు లాభం లేదురా. నా ఫ్రెండ్ శంకర్ ఫైల్మాన్ ఆయన దగ్గర ఉద్యోగంలో మాట్లాడాను. ఇంతకీ ఉద్యోగం ఏంటో చెప్పు. బాడీ గార్డ్ రా, నీ బాడీకి అదే సరిపోయిద్ది. నాన్న దున్నపోతుల బాడీ పెంచావు అంటే ఏమనుకున్నాను. చూసావా బాడీ నాకు ఉపయోగపడింది. ప్రమాణం చేస్తున్నాను, ఎన్ని కష్టాలు వచ్చినా ఉద్యోగం మానను. సరేనా? ఇప్పుడు నాకు నువ్వు పో. ఇష్టమైన జాబ్ దొరికితే ఎవడైనా టాలెంట్ ఎలా చూపిస్తాడు? ఇప్పుడు చూపిస్తా. ఏ శంకర్ పహిల్వాన్. అమ్మో శంకర్ గారు. హాయ్ బుజ్జి, వేర్ ఇస్ దట్? గుడ్ మార్నింగ్ సార్. అవునా ఎవరు కొడుకును?
సార్ నేను సార్ రాఘవరావు గారు మీ దగ్గర పనిచేస్తారు కదా. అలా దేనికి పనికిరారు అడ్డగారిది పందుకొక్కు దున్నపోతున్నాయలా అని ఇచ్చేది రోజు నిన్ననారా మీ నాయన నా కాళ్ళు పట్టుకొని వచ్చి మా కొడుకు ఉద్యోగం ఇవ్వమంటే నేనే ఇస్తున్నాను రే. మా ఇంట్లో నువ్వు బాడీ గార్డ్ లెక్క వేయాలా. అది జరిగి నిప్పు నాకు నచ్చలే. ఓ బానే ఉన్నారా దున్నపోతు లెక్క తిన్నాయా కదా. ఏం పని ఉంది నీకు? మా ఇంట్లో పనిచేస్తాడు చూడు అకౌంటెంట్ అది కొడుకు వేస్ట్ కాదు. సెకండ్ నాయన వీడికి ఒక చెవులు పని చేసాం. నీకు రోజు సేవ చేయడానికి వచ్చిండు. అర్థమైంది అర్థమైంది. అది కాదు సార్ బాడీ గార్డ్ అంటే సెక్యూరిటీ కానీ. నువ్వు ఎదవనాటకాలు వద్దు. నేను చెప్పింది మీ నాన్న నా కాళ్ళు పట్టుకో. మీ నాన్న వచ్చి నీ కాళ్ళు పట్టుకొని నాకు కొడుకున్నాడు దున్నపోతుల అడ్డగాడిదల పందికొక్క తింటున్నారంటే నువ్వు ఉద్యోగం ఇచ్చావు. అదే ఆయనకి రోజు హెడ్ మసాజ్ చేయాలి తెలుసానా? అక్కడ ఏముంది మసాజ్ చేయడానికి? పెరగాలనే కదా చేయించేది మసాజ్. ఈ వయసులో పెంచుకొని ఏం చేస్తాడు? నీకెందుకురా చూపెంద్రా రే తించురా కిందకోంగు కిందకోంగు చూపెంది ముఖం పెట్టి చూస్తాయంద్రా. తెలుసా శంకర్ పైన చచ్చిపోతాం. మా అయ్యకి రోజు సేవ చేయి. నేను బయటికి వెళ్ళి వస్తా. ఓ తల మసాజ్ చెయ్యి. సరే కూర్చో. ఒరే ఆ, నీకు పద్యాల పాడడం వచ్చంట్రా? నాకు పద్యం అంటే సిరాకు. ఎవడైనా పాడితే కుక్కను కొట్టినట్టు కొడతా. పాడతా ఉండు. జెండాపై ఏంటుందిరా జెండా మీద? జెండాపై కపిరాజు మోదు సీతమాజ శ్రేణియలు గోర్చి. నీకు దండం పెడతాను ఆప్రో రే. కూర్చో. నేను పాడతారా పద్యం? నిన్ను కుడి చెప్పుతో కొట్టనా ఎడమ చెప్పుతో కొట్టనా లేక చిరిగి అరిగిన చెప్పుతో కొట్టనా. పద్యం బాగా పాడావు గాని లయ లేదు. లయ నేను చెప్తాను. చెప్పుతో కొడతా. నన్ను కొడతావా? కొట్టడం కాదురా కన్నెంట్రా. ఒకటి శ్రీలంక ఒకటి పాకిస్తాన్. కొడుకుని పిలుస్తా ఉండు. తెర్రా ఎవడు భయం. రే శంకర్ వీడు నన్ను కొడుతున్నాడురా. మా నాయన్ని కొడతావురా నువ్వు? నువ్వెవడిరా కొట్టడానికి? నా రక్తం పంచుకొని పుట్టిన తండ్రిరా నాకు. అతని రక్తం నువ్వు పంచుకున్నారు యాదవ. ఫ్లోలో వచ్చేసింది. మా నాయన చేసినావు నువ్వు ఉండకూడదురా. ఏం సార్ బాడీ గార్డ్ అయ్యండి మసాజులు చేయమంటారంటే? కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తావేంటి నువ్వు? కూర్చో కూర్చో. నా కై కన్నట్టు వెళ్తాను. వదలండి సార్. ఎవరు ఉద్యోగం చేస్తాను అనుకుంటున్నారు ఇక్కడ? ఈ ఉద్యోగం కూడా పోతే మీ అమ్మ నేను ఊరేసుకుని చస్తావురా చస్తాము. సార్ మళ్ళీ ఎందుకు వచ్చినారా? సారీ చెప్దామని వచ్చాను సార్. కాలు పట్టుకొని మీ నాన్నగారు నాకు నా కొడుకు పుట్టాడు గంగిరెద్దులా తింటాడు దున్నపోతులా ఉంటాడు తిన్న పిచ్చి దేనికి పనికిరాడని మీ నాన్న నా కాళ్ళు పట్టుకొని బతిలాడితే నేను ఉద్యోగం ఇచ్చాను. అలాంటిది నువ్వు నా బాబు మీద చెయ్యేస్తావా? సార్ సారీ సార్ తప్పు అయిపోయింది సార్. నా కాళ్ళకు మొక్కుడా? ఇప్పుడు నా షెల్ వస్తుంది తెలుసా? దానికోసం ఎన్నో సంవత్సరాల నుంచి వెయిటింగ్. అరే వజ్రం లైవ్ లో నడుచుకుంటూ వస్తే ఎట్లుంటుందో తెలుసా? షెల్లే నా బంగారు తల్లి. చెన్నై వరదల్లో కొట్టుకొచ్చిన పందికొక్కలా ఉంది. ఎవరితో సార్ ఇది? ఏం మాట్లాడుతున్నావురా? అన్నయ్య ఎవరితను? బాడీ గార్డ్. ఓ బడ్డీ గార్డ్. బాడీ గార్డ్ కాదని నీ అమ్మ కడుపు మాడ బాడీ గార్డ్. అన్నయ్య అన్నయ్య ఇతను కాలేజ్ తీసుకెళ్తాను. నీ ఇష్టం వచ్చినట్టు తిప్పుకో అమ్మ. ఆడు పనోడు. అది నాయ వచ్చి ఏం చెప్పాడో తెలుసా? నాకు పందిరా కొడుకు పుట్టాడు దేనికి పనికిరాని అడ్డగారిదని నా కాళ్ళు పట్టుకొని ఉద్యోగం అడిగాడు. ఎన్నిసార్లు చెప్తారా కాళ్ళు పట్టుకొని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావా నువ్వు నీ తొక్కల ఉద్యోగం? నన్నే అంటావురా నువ్వు? బయటికి పో. పంపించే శంకర్ పైల్వాన్ చాటి చూసినా? ఈ ఉద్యోగం కూడా
కూడా పోతే మీ అమ్మ నేను ఊరేసుకుని చస్తావురా. నువ్వు చావడం కాదురా, నన్ను చంపుతున్నావు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. గట్టిగా పినవరకలే. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. నా చెల్లిని బయటికి తీసుకెళ్ళు. రండి మేడం, కాలేజీ తీసుకెళ్తా. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా తీసుకోండి రా. ఒకప్పుడు అంబారి మీద రాణుని తీసుకెళ్లేవారు, ఇప్పుడు పందికొక్కుల్ని ఊర పందుల్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితి. రైట్ వెళ్ళరా, లెఫ్ట్ వెళ్ళు, బ్రేక్ కొట్టు, అబ్బా సైడ్ సైడ్ తిరుగు. కింద దిగు. మా అన్నయ్యకి చెప్పాను నేను. బ్రేక్ కొట్టు, ఎడం పక్కెళ్ళు, ముందు పక్కెళ్ళు అంటే నేను ఎందుకంటే ట్రై చేయడు, నువ్వు చేసుకోవచ్చుగా. నిన్ను ఉద్యోగం తీస్తారు మా అన్నయ్య చెప్పి. కొత్త ఏదో నాటకాలు ఆడకు. హే రమేష్ వచ్చాడు, వచ్చిందా ఇస్తావా? ఏంటి ఈ లెటర్ అతనికి ఇస్తావా? సరే అది చదువుతున్నాడే. చదివిసేవారుగా, ఇందులో ఏముంది ఎవరో తెలుసు. ప్రియాతి ప్రియమైన చింటూకు. ప్రియాతి ప్రియమైన. నీలో ఉన్న మెరుపు నాకు బాగా నచ్చింది. నీ లావు ఉన్నది నాకు నచ్చింది. ఓ సారీ, నీలో ఉన్నది నాకు నచ్చింది అన్నది బాగా రాసావు. నీకి లాకి కిలోమీటర్ గ్యాప్ ఇస్తే ఎలా ఉంటది? నీ లావు ఉన్నది నాకు నచ్చింది అన్నది. ఫుల్ స్టాప్ కామన్ తెలియదా? తెలుగు రాదా? తెలుగు నాకు తొక్కలది నీకు చదవడానికి రాదు. ఎంత అద్భుతంగా రాసింది తెలుసా ఇది? ఏమో ఇందాక రమేష్ అని చెప్పి చింటూ పేరుందంటే ఒకే లెటర్ అందరికి జెరాక్స్లు తీసి పంపిస్తున్నావా? నువ్వెవరు? నువ్వు బాడీ గార్డ్. మళ్ళీ నీకు చెప్పినట్టు చెయ్యి. ఏంటే చేసేది? నీ అన్న ఇచ్చే ఆ పందులు పెంపమంటాడు, ఆ ముసలాడు వచ్చి పద్యాలు పాడతాడు, కుక్కను కొట్టాడు కొడతా. అన్నయ్య అన్నయ్య నన్ను కొడుతుడు అన్నయ్య. నా జాజిమల్లిని కొట్టావా నువ్వు? ఏది ఇది? జాజిమల్లె? అరే నల్లమల్లి అని పేరుంటే దానికి పెట్టు, బాగుంటది. ఒక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి సార్ సార్, వాడిని పంపించిస్తే ఇంట్లో పన్నంతా ఎవరు చేస్తారు? ఉల్లిపాయలు తరగలేదు, ఆ కాయగూరలు తరగలేదు, పిల్లలు చిప్పుడుతో అన్నం 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 అంటారు, ఎవరు పెడతారు? ఇటు బాడీ గార్డేనా ఇడు? మరి పనులు నీడే కదా చేయాలి. నిలబడతాడు ఉల్లిపాయలు. ఏంటి సార్ ఉల్లిపాయలు కోయడం? నాకు అర్థం కావట్లేదు. ఆడు మసాజ్ చేయమంటాడు, ఆడు పందులు పెంచమంటాడు. చెప్పినప్పుడు చెయ్యి ఎక్కువ మాట్లాడు. నువ్వు కొడుకా? నేను తోస్తాను సార్. ఏంట్రా ఇది? నీ అమ్మ కడుపు మాడ, నువ్వు చస్తావని నేను చేస్తున్నాను రా. శంకర్ పహిల్వాన్ గారు నాతో చూడు ఎన్ని పనులు చేయిస్తున్నాడు. శంకర్ పైవాన్ ఇంటికి నువ్వు వెళ్ళలేదు, నాకు ఇప్పుడు ఫోన్ చేశాడు కదరా. ఫోన్ చేశాడా? మరి ఇదే శంకర్ పహిల్వాన్ ఇల్లు అని చెప్పాడు. ఎవరు చెప్పారా? దారిలో వస్తుంటే రత్సరావు గారు కనిపించాడు, కనిపిస్తే అడ్రస్ చూపిస్తే ఇల్లే చూపించాడు. నెల నెల ట్రీట్మెంట్ కి వస్తున్నాడు రా అక్కడికి. చూడరా ఇదేంటో. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్. చూడు చూడు, పైనుంచి ఉల్లిపాయలు టమాటాలు రాలుతాయి, పట్టుకుందాం. దా 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 దా. ఆకాశంలో ఉల్లిపాయలు పడ్డా ఏంట్రా? మహేష్ బాబు నన్ను పెళ్లి చేసుకోవడానికి వస్తున్నాడు. అరే శంకర్ పైవాన్ వచ్చాడు తెలుసా నీకు? సేనాధిపతి, శత్రు రాజులు మన దేశము మీదకి దండెత్తు వచ్చుచున్నారట. మహారాజా, ఈ సేనాధిపతి ఉంటుండగా మన రాజ్యానికి ఏం జరగదు. శత్రు సేనల్ని నేను ఖండిస్తాను. మీరు అరణ్య దారిలో వెళ్ళండి, నేను అటు దారిలో వెళ్తా. జక్కు 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 జక్కు. అన్నయ్య అన్నావంటే ఎదురవన, నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అన్నయ్య ఎట్లరా? అన్నయ్య నన్ను బుల్లెట్ మీద ఎందుకు ఎక్కించుకోలేదు అన్నయ్య? నిన్ను బుల్లెట్ మీద ఎక్కించుకుంటే మా నలుగురిని అంబులెన్స్ వాడు వచ్చి ఎక్కించుకోవాలి. కాలేజ్ టైం అయింది, భోజనం చేసేద్దాం. రండి 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 రండి. ఏ చెల్లెలరా నాయన? వెరైటీ వెరైటీ చెల్లెళ్ళు. చెల్లై అన్నయ్య నేను హైట్ ఎప్పుడు ఎదుగుతాను అన్నయ్య? సెల్వం గారు సీఎం అవడం, నువ్వు హైట్ అవడం కష్టమమ్మా. అన్నయ్య మేము పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు మేము ఏడుస్తున్నాం గానీ ఏ రోజు మీరు ఏడవలేదు ఎందుకన్నయ్య? ఒక ఆడది ఏడిస్తే 1000 కారణాలు ఉంటాయి, ఒక మగాడి ఏడిస్తే ఒకటే ఒక కారణం ఉంటుంది. ఏంటన్నయ్య? ఆడది ఆడది. అన్నయ్య ఇది నాన్న ముద్ద
అమ్మ ముద్ద. ఒక్క నిమిషం ఆగు. ఒకసారి బండ అన్నయ్య నాకు శారీ ఇప్పించవా? టెంట్ హౌస్ ఎవడని ఓపెన్ చేస్తే ఇప్పిస్తా. నేను ఒక్కడే రోడ్డు మీద తిరగలేకపోతున్నా అన్నయ్య. అక్కడే కాదు రే, ఒక్కదానిగా అనరా రే. ఒక్కదాన్నే తిరగలేకపోతున్నా అన్నయ్య. నువ్వు ఒక్కదాని వెళ్తే రోడ్డు మీద 100 మంది వస్తున్నట్టు ఫీలింగ్ ఉంటది. అన్నయ్య రాత్రిపూట నిద్ర పట్టట్లేదు అన్నయ్య. అబ్బా నేను జోక్ కొడతాగా నీకు తిను. అన్నయ్య అది కాదన్నయ్య, మేము పెళ్ళిడికి వచ్చామన్నయ్య. చూడన్నయ్య పెళ్ళిడికి వచ్చాను నేను. ఇంకొకసారి పెళ్లి గిల్లి అన్నాడు తార తీస్తా. ఎదో నడకలేదు. చెప్పడం మర్చిపోయాను అన్నయ్య. నేను బ్లడ్ డొనేట్ చేయాలనుకుంటున్నానయ్యా. అది ఉన్న వాళ్ళు చేయాలమ్మా, లేని వాళ్ళు చేయకూడదు. ఒకవేళ నువ్వు బ్లడ్ డొనేషన్ చేసావు అనుకో, ఆ తర్వాత నీ అవయవాలు మేము డొనేషన్ చేయాలి. లేకండి లేకండి, కాలేజీ టైం పుస్తకాలు తీసుకోండి, బాగా చదువుకోండి, పోండి. పావని ఏం జరుగుతుంది ఇక్కడ? కంట్లో నలకపడిందా? అవును బావా. కంట్లో నలగ పెడితే ఇలా నడుమి చేయాలి అన్నయ్య. బుద్ధి లేదు నీకు? ఈడికొచ్చి ఆడపిల్లని పెట్టుకొని మా అన్నతో ఇప్పుడు ఏం కావాలమ్మా మీకు? ఒకదానికంటే మొగుడు తీసుకొస్తాను. ఎంతమందికి మొగుడు నేను ఎక్కడ తీసుకురానే? అంటే నాన్న ఉంటే పెళ్లి చేసేవాడు కాదా? ఇంకోసారి ఆ దరిద్రుడి మాటతో కొడతా. నాన్న గురించి మాట్లాడదు నువ్వు. చెప్పు తీసి కొడతా. అన్నయ్య నువ్వు నన్ను కొట్టావా కొట్టావా? డ్రామాటిక్. కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా, నిన్న తోడున్న దైవాలే నేడు ప్రాణాలు తీసేనా. నన్ను క్షమించి చెల్లాయి. చిన్నప్పటి నుంచి మీరు ఎప్పుడైనా చెయ్యొత్తానా? మీకు ఇప్పుడు ఏం కావాలి? మొగుడు కావాలి. ఖచ్చితంగా మీకు మొగుడు తీసుకొచ్చినాక నేను పెళ్లి చేసుకుంటా. ఇక అబ్బాయి ఫోటో కూడా తీసుకొచ్చా, ఉండండి చూపిస్తా. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆ పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి. ఆపండి. అన్నయ్య అతను నాకు బాగా నచ్చాడు. నాకు నచ్చాడు అన్నయ్య నాకే బాగా నచ్చాడు అన్నయ్య. వాడు మీకు నచ్చడం కాదు, వాడికి మీరు నచ్చాలి. పెళ్లి కొడుకు వచ్చే టైం అయింది, అన్ని ఏర్పాట్లు చేయండి. నమస్కారం మావి గారు. అబ్బాయి గారు రాలేదా? నేను అబ్బాయిని అమెరికా ఎప్పుడు వెళ్ళారు? 20 సంవత్సరాల క్రితం వెళ్ళాను. ఎన్ని సంవత్సరాలు ఉన్నావు? 20 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. ఇంకా 20 సంవత్సరాలు ఉండాల్సింది. ఇక్కడే గవర్నమెంట్ వాళ్ళు పింఛన్ ఇచ్చి పంపించారు ఇంటికి. చూడు, చదువుకున్నవాడు ఎన్ఆర్ఐ దొరకడం చాలా కష్టం. తొందరగా మీ చెల్లిని పిలిస్తే నేను పెళ్లి చూపులు చూసుకుని వెళ్ళిపోవాలి. నాకు అమ్మా పెద్ద చెల్లి, రెండో చెల్లి. కన్నులతో చూసేది గురువా, కనులకు సొంతమౌనా, కనులకు సొంతమౌనా. బావగారు ఆ. అది నా పెద్ద చెల్లి. చూడడానికి మామూలుగా ఎండిపోయిన కిస్మిస్ ఉందని చెప్పి మీరు కంగారు పడద్దు. ఆ? ఇలాంటి అమ్మాయి దొరకడం చాలా అదృష్టం ఉండాలి. అని నువ్వు అనుకుంటున్నావు. ఎండిపోయిన కిస్మిస్ కాదు, ఆ. తెగులొచ్చిన కోళ్లే ఉంది. ఆ చెల్లి కాకపోతే ఈ చెల్లిని చూడండి. దీనికి చిన్నప్పటి నుంచి కరాటే నేర్పించా. చూపించనా? ఏంటి చూపించు. ఏం చేస్తున్నావే? గోచి కడతాను. చిచ్చి చండాలంగా ఉంటుంది, మామూలుగా చూపి. చాలు 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 చాలు. బావగారు, దీని కరాటే మీరు ఎందుకు నేర్పించారు? మహిళలకు రక్షణ అవసరం అని నేర్పించాం. అసలు దీన్ని చూస్తేనే దగ్గరికి రావడానికి మగాడు అనేవాడు జరుచుకుంటాడు. దీనికి ఆత్మరక్షణ అవసరమా? మరి నేను వెళ్ళొస్తాను, నాకు టైం బావగారు ఏమిటి? నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారు అనుకుంటున్నారా? మరి? ఇంకా ఉన్నారు చెల్లెళ్ళు. మీరు కూర్చొని చెప్తాను. ఉండేది మోచే అంత. ఈ చెల్లిని బాగా చూడండి. కూర్చోమ్మా, బుద్ధిగా కూర్చో, సాంప్రదాయంగా. అది కాదు బావగారు, ఈ పొట్టిదని చేసుకుని నేను సుఖపడతామని మీరు అనుకుంటున్నారు? చెప్పండి పట్టుకొని పొట్టినట్టున్నావురా. అమ్మా. ట్రాన్స్ఫార్మర్ కూడా చూడడానికి నాలాగే పొట్టిగా ఉంటదిరా. ముట్టుకుంటే ధనమ్మ. చాలు 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 చాలమ్మా. బావగారు మీరు కంగారు పడకండి. ఈ చెల్లి నచ్చకపోతే ఇది చూసారా, నా గారాబాల చెల్లి. వండిందంతా దీనికే పెట్టి ఒక ముద్ద మేము తినేవాళ్ళం. బావగారు, ఇది జూ నుంచి పారిపోయి వచ్చిన జొరాసిక్ పార్క్ లాగా ఉంది. రేయ్! నా చెల్లిని చేసుకుంటే చేసుకో, లేకపోతే దొబ్బే. రే పొట్ట కొడుకు చూడడానికి కూడా పొట్టిగానే కనిపిస్తుంది. తింటే తెలుస్తుందా దాంట్లో విటమిన్స్ ఏంటో? అది కూడా తెలియదు. నువ్వు అమెరికాలో ఎందుకు పుట్టారా? ఎక్స్క్యూజ్ మీ బావగారు,
ఎందుకో నాకు మీ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావట్లేదు. అంటే మా ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? యా, మనసులో బాగా ఫిక్స్ అయిపోయినా. పులిహోర పొట్టాల కోసం ఎగబడినట్టు ఎగబడద్దు. నా అందమైన 5గురు చెల్లెల్లో ఏ చెల్లాయి నచ్చింది? నాకు పవన్ 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 తిని నచ్చింది. లేని అదవా అది సిస్టర్ అవుతుందా నీకు? అది నా మరదలు. ఇప్పుడు మీ చెల్లిని నేను పెళ్లి చేసుకుంటేనే కదా నాకు అది చెల్లి వరుస అవుతుంది. అవును. అందుకని చెప్పేసి నువ్వు మా ఇద్దరికి బెడ్ రిలేషన్ ఏర్పాటు చేయి. చెప్పుతో కొడతా నా నీ ముసలి. ఇంకొకసారి మా ఇంటి దగ్గర కనిపించి చెప్పేసి కొడతా. పో ఇక్కడ నుంచి. నీ సిస్టర్స్ కి జన్మలోనే పెళ్లి కాదు. పో. మా పెళ్లి సంబంధాలు చెడిపోవడం కారణం ఇదే. మీరు పెళ్లి కాకపోవడానికి కారణం దానికి పెళ్లి కాకపోవడమే కదా? ఇప్పుడే దీనికి పరిష్కారం చూపిస్తా. చూపి పెళ్లి తీసుకురా. పో. చూస్తూ ఉండండి. ఇదిగో బావా. కాలమే కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా నిన్ను తోడున్న దైవాలే నేడు ప్రాణాలు తీసేనా వేదన కాదలు మారవులే. ఏ అబ్బాయికి మీరు నచ్చట్లేదు, నన్నేం చేయమంటారు? నాకు కూడా ఒకతో నచ్చాడు. చూపి. అప్పి ఇతను లేకుండా ఉండలేను. ఇతనే పెళ్లి చేసుకుంటాను. నేను కరెక్టరా? నువ్వు పిచ్చిదానికి యాక్ట్ చేస్తున్నట్టు ఖచ్చితంగా ఎవడు పిచ్చోడే అయి ఉంటాడు. పెళ్ళైన తర్వాత కాపురం ఎక్కడ చేద్దాం అనుకుంటున్నావే? బంజారీస్ లో కాదు, ఎర్రగడ్డ హాస్పిటల్లో చేయాలి. స్కూల్కి వెళ్తున్నట్టు పిచ్చుకోకని ఖర్చింది ఏంటే? అది ఏంటమ్మా? ప్రమాణం చేసి చెప్తున్నా, మీ పెళ్లిళ్ళు అయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా. అన్నావంటే ఎదురవన అన్నిపై ఉన్నావంటే నిదరవన కలలే కన్నావంటే నిజమై ముందు అయ్యయ్యో సంటి సీన్. ఎక్కడికి వెళ్తున్నావు పావని? నా దారిని నేను వెళ్ళిపోతాను బావా. వాళ్ళు పెళ్లి చేసుకుంటే మనం పెళ్లి చేసుకుందామే. వాళ్ళందరూ పెళ్లి చేసుకున్న తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే దాన్ని పెళ్లి అన్నారు బావా. మరి షష్ఠిపూర్తి అంటారు బావా. పావని నేను వదలాలనిపించట్లేదు. వెళ్ళిపో. నువ్వు ఏడుస్తున్నావా? నీకు ముందే చెప్పానమ్మా, ఆడది ఏడడానికి 1000 కారణాలు ఉంటాయి, మగాడు ఏడడానికి ఒకటే కారణం ఉంటుంది. అది ఆడది. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. ఎడా పెడా ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. చడమడా చెలరేగిన చెప్పేదెవడ్రా నా ఇష్టం. మీ ఇళ్లలో గప్పిలాలనే పెంచండి అంటా నా ఇష్టం. కొత్త పార్టిసిపెంట్స్ కావాలి, కొత్త పార్టిసిపెంట్స్ కావాలి, కొత్త పార్టిసిపెంట్స్ కావాలి, రావాలి. అన్నా చంటన్నా, చంటన్నా నీ బ్లెస్సింగ్స్ మాకు కావాలన్నా. తప్పకుండా కావాలన్నా. నిజం చెప్పాలంటే సినిమాల్లో ఆయన ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? కంటెంట్ లేకపోయినా పర్లేదు, కట్అవుట్ ఉంటే చాలు అన్నాడు. కానీ ఈయనేం చెప్తాడు? కంటెంట్ అక్కర్లేదురా, కట్అవుట్ ఉంటే చాలు, స్కిట్ చేయండి అన్నాడు. నీకు ఇంకో విషయం తెలుసా? అందరికి చంటి గారు ఇంటివాడు అయ్యాడు, ఇంటివాడు అని చెప్పి నన్ను అడిగారు. ఇంటివాడు అయ్యాడంటే పెళ్లి అయింది అనుకున్నారు, కానీ కొత్త ఇల్లు కొనుక్కున్న సంగతి ఎవరికీ తెలియదు. ఎక్కడైనా జడ్జిలు ఏమైనా జడ్జిమెంట్ ఇస్తే టీమ్ లీడర్లు ఫీల్ అవుతారు. ఫస్ట్ టైం చరిత్రలో టీమ్ లీడర్ ఫీల్ అవుతాడని చెప్పి జడ్జిమెంట్ ఇస్తున్నారంట. అది కూడా 31st నైటే నాకు తెలిసింది. చంటి గారికి జై, చంటి గారికి జై, చంటి గారికి జై. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కొత్త పార్టిసిపెంట్స్ కావాలి. వస్తాడు నారాజు ఈ రోజు, రాని వస్తాడు నెల రాజు ఈ రోజు. అదేంటి టైం అవుతుంది ఇంకా రాడేంటి? ఫోన్ చేస్తాను. హలో ఏమండి ఆ ఎక్కడున్నారు? స్వర్గంలో. అదేంటండి వస్తాను చెప్పారుగా?
మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగాలేదంట. ఓహో, వాడు ఫీల్ అవుతున్నాడని నేను ఫీల్ అయ్యి మందు అవుతున్నా. మందు తాగుతున్నారా? ఏ ఏమండి ఆ. కొద్దిగానే తాగండి, 2 పెగ్గులు తాగండి, త్వరగా రండి. ఓకే. ఐ లవ్ యూ. ఏంటి ముద్దిచ్చానండి. ఇప్పుడు నీకు కావాలా? అవునండి. అయితే ఇస్తున్నా, తీసుకో. అబ్బా ఎంత నాటుగా ఉందో. ఓకే బాయ్. ఏయ్ ఏం చేస్తున్నావే? రా బయటికి. ఏమండి ఏమండి? ఉమ్. అబ్బా అబ్బా. ఏయ్ ఎవరితో నువ్వు నా ఒంటి మీద చేస్తున్నా? పోనే. నీ భార్యనండి నేను. భార్య అయితే ఎవరికి ఎక్కువ? 2 రోజులుగా బోర్ కొట్టింది. అదేంటి అలా అనొద్దండి. అరుస్తా. అరవద్దండి, ఊరోళ్ళందరూ తిడతారండి. వద్దండి, అలా అనొద్దండి. నీకు అన్నం ఎవడు పెడుతున్నాడు? మీరే పెడుతున్నారు. ఈ చీర ఎవడు కొనిచ్చాడు? మీరే. మరి ఊరోళ్ళ గురించి మాట్లాడదామంటే నాకు నువ్వు నచ్చలేదు. ఏమండి మా అమ్మ నాన్న చేసుకోమన్నారని నిన్ను చేసుకున్నా. ఏమండి? నీ ముఖం చూస్తే పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తావు. ఎప్పో ఏమండి అన్నం తినండి. నేను తిన్నా. ఏమండి నా మాట వినండి. హలో, ఏడున్నావు? మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న చచ్చిపోతే చిన్న పార్టీ చేసుకుంటున్నాం. ఓ పని చెయ్యి, ఆ, మీ ఫ్రెండ్స్ అంతా తీసుకొని నా ఇంటికి రా. ఎందుకు? నీ పిల్లం చచ్చిపోతుంది, పార్టీ చేసుకుందా? ఏం మాట్లాడుతున్నావే? నేను తెలుగులో మాట్లాడుతున్నా. వస్తావా రా వీడికి? వస్తా 10 నిమిషాల్లో రాకుంటే కాలు చేతులు ఎరగొడతా. సరే. తొందరరా. 90 తగిన ఫుల్ తగిన కంపు కామును కోటింగ్ కామును తాగండి రా. ఏం చేసి వచ్చినావు? ఇల్లు అంటే మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. వాడి బాధలు ఉంటే ఓదార్చడానికి ఓదార్చడానికి ఏం చేసినావు? 2 పెద్దలు 2 పెగ్గులు అయినావు. ఓ అమ్మా, శుక్రవారం పూట ఇల్లు మొత్తం కడిగినమ్మా. ఇల్లు మొత్తం సర్వనాశనం లేవే కొడుక. ఎవరు లేరమ్మో. ఇప్పుడు నాకు తెలియదు, ఈ మొత్తం కక్కినావు కదా, ఇంత నువ్వే ఉడు. ఏమైందిరా? ఈరోజు చాలా అందంగా కనిపిస్తుంది. అది నాకు తెలుసు. మందే తాగినప్పుడు ప్రతి మగానికి అందంగా అనిపిస్తుంది పెళ్ళం. నువ్వేం చేయంటే నీ పనిష్మెంట్ ఏం తెలుసా? ఈ దుప్పటి తీసుకొని అక్కడ బయట రోడ్డు మీద పడుకో. పరువు పోద్ది. పరువు పోతుంది. రోడ్డు మీద పడుకో. గట్టిగా అరవకే. గట్టి అడుకో, పో బయటకో. చెప్పు. ఎక్కడున్నారు? మా ఫ్రెండ్ కి అర్జెంట్ గా ఫైనాన్స్ లోన్ కట్టాలంటే ఒక 1000 రూపాయలు కట్టాను. అబ్బా మీరు ఎంత మంచి వాళ్ళండి. మీ మంచితనం చూస్తే చాలా ముచ్చటేస్తుందండి. థ్యాంక్ యూ డార్లింగ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఏం చేస్తున్నావురా? మా ఫ్రెండ్ కి ఫైనాన్స్ కి అర్జెంట్ గా అవసరం అంటే బండికి లోన్ కి డబ్బులు ఇచ్చా. లోన్ కట్టినావు. ఇట్లా చేయి, నన్ను తీసుకుపోయి ఊర్లో తాకట్టు పెట్టు, ఆ పైసలు తీసుకుపోయి అని కట్టు. అదే ఫ్రెండ్ అంటే సాయం చేస్తారు కదే. ఎవరు ఏం సాయం చేస్తావరా? నీ నోట్ల మా నోట్ల పీరీల బొబ్బెల్లా కొడక. ఇంట్లో బియ్యం లేదు, ఉప్పు లేదు, చింతపండు లేదు, ఏమి లేదు. తీసుకుపోయి పైసలు ఇట్లా చేయి. నేను నా బిడ్డలందరం కలిసి అమీర్పేట చౌరస్తా దగ్గర అడుక్కు తింటాం. ఇప్పుడు ఏం చేయమంటావు? నువ్వు 10 నిమిషాల్లో ఇచ్చిన డబ్బులు ఇంటికి తీసుకురాకుంటే కాలు చేతులు ఎరగొడతా కొడక. చేసిన దానం వెనక్కి తీసుకోకూడదే. నువ్వు అవన్నీ నాకు 10 నిమిషాలు రావాలి, చచ్చిపోతా నేను. సరే. అయ్యో ఏమైందండి? ఆఫీస్ లో వర్క్ లోడ్ ఎక్కువై చాలా హెడేక్ వస్తుంది. అబ్బా జెండు బాబురైనా ఎలా ఉందండి? తగ్గట్లేదే. అర్థమైంది. మీ తలనం పెట్టో నాకు తెలుసండి. తగ్గడానికి ఒక మందు తెలుసా? తీసుకురా. ఇదిగో. హలో, వస్తున్నా ఇంటికే. తొందరరా. ఇప్పుడు ఉంటది నిజమైన రొమాన్స్. ఏమైంది? ఆఫీస్ లో వర్క్ ఎక్కువైపోయి చాలా హెడేక్ ఉంది. ఏం ఎక్కువైంది? రాసి తలనొప్పి వచ్చింది. అవునరా, నాకు అర్థం కాదు. రాస్తే చేతుల నొప్పాలి కానీ తల్లి ఎందుకు వస్తుందిరా?
పని చేసి చేసి ఒత్తిడి ఫీల్ అవుతారు కదా, ఆ. ఆ ఒత్తిడి భారం భరించలేక తలనొప్పి వస్తుంది. ఆయన ఒత్తిడి అంటే ఒత్తిడి అన్నాకు. ఒత్తిడి అంటే మాదిరా ఉదయం 5 గంటలు వేసి పిల్లల్ని లేపి వాళ్ళ ముడ్డి కడిగి వాళ్ళని తీసుకొచ్చి బట్టలు వేసి స్కూల్కి పంపి మళ్ళీ నీళ్లు లేపి బాత్రూంలో పంపి అదిరా ఒత్తిడి అంటే. మళ్ళీ మీరు అందరు ఆఫీస్కి పోయిన తర్వాత బట్టలు విండి మళ్ళీ భోజనం పెట్టి అందరం తీసుకొస్తాం. ఇదిరా నోట్ల మన్నోళ్ళని ఇంట్లో పిల్లల బొబ్బెలని ఊడ్చుకోపోను. తలనొప్పికి ఒక మెడిసిన్ అడిగితే ఇన్ని మెడిసిన్స్ ఇచ్చావంటే. ఒక్క నిమిషం, నీకు మెడిసిన్ కావాలి కదా, నేను ఇస్తా ఉండు. నీ మెడిసిన్ ఇదే కదరా, అదే తాగు. మగాళ్ళు అట్టి మగాళ్ళు, ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టెట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. ఆఫీస్ నీళ్ళ కొలుతుంది, 6 గంటలకు వదులుతారు. ఇప్పుడు టైం అయితే 9 అయింది. మళ్ళీ ఇంతసేపు ఏం బీకినావు? అమీర్పేటలో ట్రాఫిక్ జామ్. అబద్ధం ఆడకు, నిజం చెప్పు. మా టైపిస్ట్ రోజా ఆ. ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంటే నేనే లిఫ్ట్ ఇచ్చా. అంటే వాళ్ళ మీ ఆఫీస్ లో మగాళ్ళు ఎవరు లేరా? నువ్వే దొరికినావు దానికి? కొంత తప్పు అయిపోయింది, క్షమించండి. క్షమించా నేను. మా పుట్టి కడతా నువ్వేనావాడు నేను ఈ కాలు కాలు పట్టుకుంటాను. పట్టుకోమని పట్టుకోక నా పరువు పోద్ది. ప్లీజ్ నువ్వే నా దేవుడు అనుకున్నా, నువ్వే నా భగవంతుడు అనుకున్నా, నువ్వే నా రాజం అనుకున్నా. దానికి లిఫ్ట్ మాత్రమే ఇచ్చాను, గిఫ్ట్ ఇచ్చినట్టు ఫీల్ అవుతావే. నేను అట్లా మనం నువ్వు రాను రాని పుట్టింటికి వెళ్ళిపోతా. ప్లీజ్ ప్లీజ్ కింద పడతారా? వస్తే కాలు ఎడబడతా మళ్ళీ మా ఇంటికి వస్తే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. హీరో గారు, మనం ఎప్పుడు 3 నెలల క్రితం సినిమా చేసాం మన కాంబినేషన్ లో. ఇప్పటికీ ఉత్తరాలు రాస్తున్నారు, మీ కెమిస్ట్రీ బాగుంటది, మీ డ్యూయట్ బాగుంటదని. యాదవ నాటకాలు ఆడుకు కెమిస్ట్రీ అయిపోయింది, నువ్వు జువాలజీ కూడా పనికిరాని ఏజ్ అయిపోయింది నీది. అంటే ఈ సినిమాలో నువ్వు హీరోయిన్ కాదు, నాకు అత్త క్యారెక్టర్ చేస్తున్నావు. అదేమిటండి, ఇండస్ట్రీలో నాకన్నా మీరు 10 ఏళ్ళు సీనియర్. అయితే ఏమిటి, నేను హీరోయిన్ చేస్తానండి. హలో, ట్రెండింగ్ హీరో. ఏమండి, ఇండియాకి బైండింగ్ బుక్ వచ్చినప్పుడు పుట్టారు, ఇంకా మీరు ట్రెండింగ్ హీరో ఏంటండి? తమాషాలు చేస్తున్నావా? ప్రొడ్యూసర్ హీరోతో మాట్లాడే మాట్లాడి నీకన్నా పెద్దది మీ అక్క. అవును, 79 లో వచ్చింది. బామ క్యారెక్టర్ చేస్తుంది, చూసి నేర్చుకో. నేను బామ్మ క్యారెక్టరా? ఏమి కంటికి ఎలా కనబడుతున్నానండి? ఎందుకు చెయ్యు? ఎలా చేస్తానండి? 69 నుంచి హీరోయిన్ గా చేసిన దాన్ని ఇప్పుడు బామ్మ క్యారెక్టర్ ఎలా చేస్తాను? 69 కాదు, ఒకసారి అద్దంలో చూసుకో. పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడినట్టుంటావు. మీరు ఎన్ని చెప్పినా కానీ నేను బామ్మ క్యారెక్టర్ చేయనండి. చేయకపోతే సినిమా నుంచి తీసి పడేస్తా, నాటకాలు ఆడుకో. ఏమండి, సినిమా సగం అయిపోయింది, ఇప్పుడు మేము వెళ్ళిపోతే మిగతా సగం ఎలా తీస్తారు? నాకు నచ్చినట్టు తీస్తా, నువ్వు నోరు మూసుకొని కూర్చో. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుకో. నువ్వు బామ్మవి, నేను ఇంట్లోకి రాగానే మనవడా కాలేజీ నుంచి వచ్చావని అడుగుతావు. నేను కాలేజీ నుంచి వచ్చానంట. నువ్వేమనాలి తెలుసా? నువ్వు కాలేజీకి వెళ్ళలేదు, అమ్మాయిలతో తిరుగుతున్నావు. ఇది సీన్. రెడీ కదా? నేను మనవన్నికి ఇంట్లో అడుగు పెట్టా. ఎక్కడికి వెళ్ళావని అడుగు. ఎక్కడికి వెళ్ళావు? కాలేజీకి వెళ్ళాను. కాలేజీ ఎక్కడ తిరుగుతున్నావు? ఎక్కడికి వెళ్ళావు మనవడా? అడగలా. మనవడా మనవడా అని పిలాలి. మనవడానా? ఇప్పటికి నా కన్నుకే మనమధుల్లా కనబడుతున్నా. చెయ్ చెయ్, రోలింగ్ యాక్షన్. మనవడా, కాలేజ్ వదిలి ఎక్కడికి వెళ్ళావు నాయన? డిస్టెన్స్ మెయింటైన్ చేసి చెప్పాలా? చేస్తావా చెయ్యవా? నేను చెయ్యను. ఈ సినిమా సగం చేసిన, ఈ సగం నుంచి బయటికి వెళ్ళిపోతే ఆడియన్స్ రేపు ఏం చెప్పారు? 60 సంవత్సరాల ఇండస్ట్రీ, నాకేం చేయాలి నా బాగా తెలుసు. పోయి కొనిచి నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మళ్ళీ నా మొహం నీకు చూపించరు. ఏమన్నా మళ్ళీ చెప్పు, క్లోజ్ పెట్టు. నా గొంతులో ప్రాణంత వరకు సచ్చిన నీ మొహం నేను చూడను. ఎంత పని చేసావు నాయన. నీ మనవడు ప్రేమలో పడ్డాడని ఆవేశంతో ఆత్మహత్య చేసుకుంటావా? నాయనమ్మా నాయనమ్మా నాయనమ్మా. లేపడదు బడి క్యారెక్టర్. గెట్ అవుట్. ముంబై హీరోయిన్ ఏది? పాట బాగా ప్రాక్టీస్ చేసావా? చేశాను. నా స్పీడ్ అందుకోగలవా? అందుకుంటానండి. రెడీ, మ్యూజిక్.
అండి. కిస్ కిస్ ఇక మూర్చొచ్చింది. కట్ 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 ఇట్. కాదండి, ఆ. నేను 6 అడుగులు వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడ దాకా డాన్స్ చేస్తే ఆయన కనీసం కథలు కూడా కదలడే ధ్వజస్తంభంలా నుంచుంటాడు. బసే పిచ్చి తల్లి, నువ్వు 6 అడుగులు కాదు 60 అడుగులు వేసినా అలా దిమ్మలా ఉండిపోతాడు. ఇలా అయితే నా ఫ్యాన్స్ హట్ అవుతారండి. అయితే చెయ్యవా సినిమా? చైను. ఏంటి ఇదే చివరి మాట? అవును, ఆ. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నీ మొహం చూడను నేను. పెట్టు 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 ఏమన్నావే? నా గొంతులో ప్రాణం ఉండగా నీ మొహం చూడను. ప్రియా, ఏదో ఆవేశంలో అన్న చిన్న మాటకి ఇంత అర్థాలు తీసుకుంటా. నీ ప్రాణాన్ని బలి చేస్తావా? ప్రియా 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 కట్ ఇట్, గెట్ అవుట్. వచ్చుడు మందిని చూసా. పిల్లండి పిల్లండి, ఆ సెకండ్ హీరో. ఏమండే ఏంటంటే? సెకండ్ హీరో అన్నారు, హీరోయిన్ తో డ్యూయట్ అన్నారు. ఆ. వచ్చిన కానీ డైలాగులు చెప్పిన తప్ప సాంగ్ ఏదే. ఈ బాబాయ్ సాంగ్ ఖచ్చితంగా ఉంది. ఆ. ముందు సీన్ చేద్దాం, పడుకో. నీకు ఇప్పుడు హీరోయిన్ తో సాంగ్ కావాలి అంతేగా? అంతే. ఇదిగో నా కాయ సిరితా పట్టుకో, నీ కాయ సిరితే నేను పట్టుకుంటా. రెడీ? ఆ. పట్టుకో. ఆ. ఆ. ఇప్పుడు నువ్వు కాయ సిరు. ఆ. కట్ ఇట్. ఏం కట్టిట్ట? దీన్నే పరకాయ ప్రవేశం అంటారు. హీరోయిన్ రామ్మా. కుర్రాడు బాబోయ్ కుంపటెత్తినాడు, పిల్లాడు బాబోయ్ గిల్లి పెట్టినాడు, కుర్రాడు బాబోయ్ కుంపటెత్తినాడు, పిల్లాడు బాబోయ్. కిస్ కిస్. ఏంటండి అది డాన్స్ అంటారా ఎవరైనా? ఏ? దున్నపోతు పడిపోయినట్టు మీద అలా పడిపోతారేంటి? ఏమండే ఆ. సాంగ్ అని చెప్పి నాకు చెప్పి మీరు ఎత్తారేంటి సాంగ్? ఈయన ఎక్కడ వేసినా నువ్వే వేస్తావు. ఎలాగా? ఇందాక ఏం జరిగింది? పరకాయ ప్రవేశం. పరకాయ ప్రవేశం జరిగిన తర్వాత నేను ఎవరు? బాబీ. ఇప్పుడు డాన్స్ వేసింది ఆవిడు. బాబీ. అయిపోయింది. ఈ సినిమా ఎలా రిలీజ్ చేస్తావు నేను చూస్తాను. కరెక్ట్ చెప్పారు బాబు గారు, మన ఇద్దరం ఇప్పుడే వెళ్ళిపోదాం. ఇదే చివరి మాట. అవును అవును, గుర్తు పెట్టుకో. నా జీవితంలో ఆగు చాలా ఇంపార్టెంట్ డైలాగ్ పెట్రా. గుర్తు పెట్టుకో, ఆ. నా జీవితంలో నా మొహం నీకు చూపించే చెప్పించు కొట్టు. నేను కూడా అదే డైలాగ్, నా మొహం నీకు చూపిస్తే చెప్పు తీసుకొట్టు. ఎంత పనిచేసావు బాబు. నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయిని నేను కూడా ప్రేమిస్తున్నానని అపోహతో ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకుంటారు. బాబీ, నువ్వు చచ్చిపోయినా సరే నీ స్నేహం అనే జ్ఞాపకాలతో నేను బతికేస్తూ ఉంటా. కట్ ఇట్, గెట్ అవుట్. నేను వెళ్ళి డ్రెస్ పది చేంజ్ చేసుకొని మేకప్ తీసుకొని వస్తా. అలాగే. ఎవడరా నువ్వు చీకేసిన తాటి టెంకలా ఉన్నావు? స్టార్, రాడ్ స్టార్. నువ్వు రాడ్ స్టారా? మరి కిందాకేంటి అలా ఉన్నావు? అదంతా మేకప్ వేసుకొని మేనేజ్ చేసేలే. అవన్నీ ఎందుకు? పద పోదాం. హా!